తోటి పార్టిసిపేట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు, అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు జూమ్లో ఉన్నారు. వీరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు, జనసేన అధికార ప్రతినిధి కె సుజాత గారు మరి కాసేపట్లో మొత్తం జాయిన్ అవుతారు. కాసరగడ్డ నాగార్జున గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు అనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది, అప్పులు పాలైపోతుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, యూరియా కష్టాలు, ఉల్లిగడ్డల కష్టాలు, రకరకాలైనటువంటి కష్టాలు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కష్టాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తుంది. మరి వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఎక్కడా? మనకు ఒక వేదిక ఉంటుంది, అది అసెంబ్లీకి వెళ్లకుండా ఇన్ని ఆరోపణలు చేయడం వెనక అసలు ఉద్దేశం ఏంటి, స్ట్రాటజీ ఏంటి, నిజంగా వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు, ఏమై ఉండొచ్చు? సార్, భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉంటుంది సార్. కానీ ఆ భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే కొన్ని అబద్ధాలు కానీ కొన్ని నిజాలు కానీ ప్రజలకి ఏది అబద్ధాలు ఏది నిజాలు తెలియటం కూడా చాలా ఇదిగా ఉంది సార్. నిన్నగాక మొన్న ఒక వీడియో చూస్తే ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అని చెప్పేసి నాకు ఇంతకుముందు పెన్షన్ వచ్చేది, అలాగే కూటమి ప్రభుత్వానికి ఓటేసిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ రాంగ్లో నాకు పెన్షన్ తీసేశారని చెప్పి ఒక వీడియో వైరల్ అయింది. తీరా పోలీసులు వచ్చి నిజాలు బయట పెట్టిన తర్వాత మనకి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి బయటకు వచ్చింది. అలాగే సోషల్ మీడియాలు చూస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చాలా ఫేక్ అకౌంట్లు ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుంది. ఆ తప్పుడు ప్రచారం మేము అనకూడదు, కానీ మరి కూటమి ప్రభుత్వం కొన్ని విషయాలు ఏం చేస్తుందో మాకు అర్థం కాల. ఫర్ ఎగ్జాంపుల్, కుప్పంలో వాటర్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్లకు పైన ఖర్చు పెట్టి కుప్పం దాకా వాటర్ తీసుకెళ్ళి ఏదో ఒక సమస్య వచ్చి ఒక 4 రోజులు 2 రోజులు ఆగితే దానికి వాటర్ అయిపోయినాయి ట్యాంకులతో వీళ్ళు కూడా సప్లై చేశారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కాక మొన్న ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది. ఆయన అదే ఏ ప్రోగ్రాం అయినా సరే, మొన్న వెళ్ళిన ప్రోగ్రామే కాదు, ఏ ప్రోగ్రాంలో ఆయన ఏం చెప్తున్నాడంటే సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు, నన్ను మిస్ అవుతున్నారు ప్రజలని చెప్పడం జరిగింది. సరే, నిజంగా ప్రజల కష్టాల్లో ఉంటే మిమ్మల్ని మిస్ అవుతుంటే సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్ అయితే వాళ్ళు ఏమి చేయకపోతే మీరు యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకు అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేసే రైట్ ఉంది. మిమ్మల్ని ఎవరిని ఆపరు. మిమ్మల్ని ఆపే రైట్ కూడా ఎవరు, ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ లేదా నారా లోకేష్ గారికి కానీ ఎవరికి రైట్ లేదు. మీరు అసెంబ్లీకి వెళ్ళొచ్చు, అసెంబ్లీలో క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్, పలానా వాళ్ళకి అమ్మఒడి రాలేదు, ఒక లిస్ట్ అవుట్ చేయండి. 175 నియోజకవర్గాల్లో మీరు 175 ఇన్ఛార్జీలు ఉన్నారుగా, ఇదో పలాని అబ్బాయికి రాలా, పలాని పాపకి రాలా, ఇంకో మా దగ్గర లిస్ట్ ఉంది, మీరు దీని మీద స్పందించండి అని క్వశ్చన్ అడగొచ్చుగా. ఎందుకంటే గతంలో ఒకసారి మీరు ఇక్కడ 2 ఎగ్జాంపుల్ తీసుకోవాలి. మొదటి ఎగ్జాంపుల్ 2014లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత, 2019లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ అపోజిషన్ లీడర్ లేదు సార్. అపోజిషన్ లీడర్ లేకపోయినా కానీ ఒక ఎంపీగా రాహుల్ గాంధీ గారు గెలిచారు కాబట్టి ఆయన పార్లమెంట్కి వెళ్ళి నరేంద్ర మోడీ గారు కానీ అప్పటి మినిస్టర్లుగా ఏమైనా బిల్లులు తీసుకొచ్చినా ఏదైనా ప్రజా సమస్యల మీద తన వంతు తాను ఒక యాజ్ ఏ ఎంపీగా వెళ్ళి క్వశ్చన్ చేసి తను ప్రూవ్ చేసుకోబట్టే ఆ తర్వాత జరిగిన మొన్న ఎలక్షన్లో ఆయనకు అపోజిషన్ లీడర్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? నిజంగా ప్రజా సమస్యలు ఉంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయాలి. ఒక ఎమ్మెల్యేగా క్వశ్చన్ చేస్తే మీకు ఇచ్చిన ఎమ్మెల్యే యొక్క బాధ్యతలు మీరు కరెక్ట్గా నెరవేస్తే నెక్స్ట్ మేబీ ప్రజలు మీకు అపోజిషన్ లీడర్ ఇవ్వచ్చు కదా. ఎందుకని గతంలో మీరు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు మీరు ప్రశ్న చేసిన తర్వాత ఒక్కసారి ముఖ్యమంత్రి అవకాశం ఇద్దామని చెప్పి అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఎలా నాటుసారా అమ్మారో ప్రజలు చూసిన తర్వాత అసలు మీరు దేనికి పనికిరారు, అపోజిషన్ లీడర్ కూడా పనికిరారని ఒక ఎమ్మెల్యేగా పరిమితం చేశారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరు చేసిన తప్పు సరిదిద్దుకొని నేను తప్పు చేశా అని చెప్పి చంపదెబ్బలు వేసుకొని మీరు అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయడం, ప్రజల పక్షాన పోరాడుతుంటే ఆ నెక్స్ట్ ఎలక్షన్లో అట్లీస్ట్ మీరు అపోజిషన్ లీడర్ ఇస్తారు కదా. అలా మీరు అసెంబ్లీకి వెళ్ళి పోరాడకుండా మీరు బయట ఉండే పోరాడతారంటే దేనికి కారణం? ఈ చిత్తశుద్ధి ఏంటి అంటే మీరు RRR గారిని చూసి మీరు భయపడుతున్నారా? కృష్ణరాజు గారిని చూసి మీరు ఏమైనా భయపడుతున్నారని చెప్పి ఈరోజు ప్రజలు కూడా భావిస్తున్నారు సార్.
నేను ఎందుకు ఈ మాట ఓకే, అన్నానంటే ఇప్పుడు సార్, నాగార్జున గారు గడిచిన 2 రోజులుగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మీడియాలో ఒక తీవ్ర స్థాయిలో ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటంటే ఈ 15 నెలల్లో దాదాపు 2,10,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే రాష్ట్రం ఈరోజు నడవాలంటే నిమిషానికి 31,20,000 కావాలి, గంటకు 18,73,00,000 కావాలి, రోజుకి 449 కోట్లు కావాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో దీని మీద తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా అలాంటి పరిస్థితే ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియాలోనో లేకపోతే మీడియాలోనో కాకుండా నిజంగా అసెంబ్లీకి వెళ్ళి సాక్ష్యాధారాలన్నీ చూపించి నిలదీయొచ్చు, కాలర్ పట్టుకోవచ్చు. మీరు ఇందాక చెప్పిన భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పక్కన పెడితే ఒక ఎమ్మెల్యేగా ఆ అసెంబ్లీలో ఏమైనా మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటివన్నీ చేయకుండా ఈ విధంగా సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఏ సాధించాలనుకుంటుంది అంటే రాజు గారు 2019లో జనసేన నుంచి ఒక్క ఎమ్మెల్యేని గెలిచారండి, మీకు గుర్తుందో లేదో. సరే, ఆయన ఆ తర్వాత వైసీపీకి వెళ్ళాడండి. ఒక్క ఎమ్మెల్యే గెలిచినా కానీ అసెంబ్లీ జరుగుతుండే అసెంబ్లీలోకి వెళ్ళాడు కదా, వెళ్ళి కూర్చున్నారు కదా. అప్పుడు ఒకసారి కాదు ఇంకోసారైనా ప్రజా సమస్యల మీద ఆయన కాన్స్టిట్యున్సీ సమస్యల మీద ఆయన అడిగాడు, క్వశ్చన్లు అడిగారు కదా. మరి అలాంటిది ఆయనకి ఏమైనా అపోజిషన్ లీడర్ ఉందా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా మీరు అన్నట్టే మొత్తం ఎన్ని అప్పులు జరిగినాయి రాష్ట్రంలో. వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆడబిడ్డల దగ్గర నుంచి మీరు చెప్పినట్టుకు ఏదైతే యూరియా రేట్లు పెరుగుతున్నాయో, లేదంటే నారా లోకేష్ గారు మన అగతాలుగా మాట్లాడారు, ఏమని ఆలుగడ్డకి ఇంకోటి తేలాదే లేకుండా గత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అన్న విధంగా మాట్లాడారు. సో నిజంగా ప్రజల సమస్యలు ఉంటే నిజంగా అన్ని అప్పులు చేస్తే ఇతను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే, ఎందుకంటే బయట ప్రజల్లో ఉన్నప్పుడు గాల్లో 4 మాటలు మాట్లాడతారు సార్. ఏమని, మా బాబాయిని వాళ్ళే చంపారు, లేదంటే మా నాన్నని వాళ్ళే చంపారు, మా అబ్బాయిని మా తాతను కూడా గతంలో కూడా వాళ్ళే చంపారని చెప్పి ఇలా గాల్లో 4 గాలి మాటలు మాట్లాడవచ్చు. మాట్లాడి మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు. మరి నిజ నిజాలు చెప్పడానికి స్పందించడానికి అక్కడ ఆ పొజిషన్లో ఎవరు ఉంటారు కాబట్టి, ఆ ప్లేస్లో ఎవరు ఉంటారు కాబట్టి ప్రజలకి ఏ నిజ నిజాలు తెలియదు కాబట్టి ఆయన గాలి మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళి ఈయన వంతులు మాట్లాడుతుంటే డెఫినెట్గా ఎవరైతే రూలింగ్లో ఉన్నారో పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏం చేస్తారు, మేము ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఇన్ని అప్పులు మాత్రమే చేసాం, మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉంటే తీసుకురాని అని చెప్పి సాక్షాత్ వాళ్ళు నెంబర్స్తో పెడతారు. నెంబర్స్తో పెట్టినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చిక్కిపోతారు కదా, తెలిసిపోయింది కదా ప్రజలకి, ఓహో నేను అబద్ధం ఆడుతున్నాను, నన్ను బిస్కెట్ చేస్తున్నాను తెలిసిపోయింది అని చెప్పి ఏం చేయాలో తెలియక అతను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దాంతోపాటు సార్ ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఏందా మాట అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతా మీకు దమ్ముంటే అపోజిషన్ లీడర్ ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి సజ్జల గారు మాట్లాడడం జరిగింది. రాజు గారు ఒక్క నిమిషం నాగార్జున గారు, ఆ బయట ఒకసారి ప్లే చేస్తా, బయట తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. పిసార్ ఒకసారి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి